నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మానవత్వం చాటుకున్న బాపట్ల టీడీపీ నేత, వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ అందజేత. రత్న బయోటెక్ చైర్మన్ గంగిరెడ్డి ఔదార్యం, ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ. నూట 197, 198 జీవోల రద్దుకు ప్రజా సంఘాల డిమాండ్. చిలకలూరిపేటలో ఆందోళన. రామకుప్పం బీజేపీ నూతన కార్యవర్గం ఎంపిక, మండల అధ్యక్షుడిగా మురళి. ఎస్సికపల్లిలో రామలింగేశ్వర స్వామి ఆలయ భూముల సర్వే, కొంత భూమి శివారెడ్డి పేరిట నమోదైనట్లు గుర్తింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ నేత నరేంద్ర వర్మ ఔదార్యం చాటుకున్నారు. మండలంలోని అప్పికట్ల గ్రామానికి చెందిన వికలాంగుడైన తన్నీరు మార్కండేయులకు 3 చక్రాల సైకిల్ బండిని అందజేశారు. దీంతో మార్కండేయులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తిరువూరు ఏకొండూరు మండల పోలీస్ స్టేషన్ను సాధారణ తనిఖీలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ రవీంద్రబాబు పలు రికార్డులు పరిశీలించి మహిళా సంరక్షణ కార్యదర్శులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. రత్న బయోటెక్ సంస్థ చైర్మన్ గంగిరెడ్డి ఔదార్యం చాటుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లె గ్రామంలో ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆనందయ్య ఫార్ములాలోని వనమూలికలను సేకరించి కరోనా వ్యాధి నివారణకు మందులు తయారు చేసేందుకు అవసరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మందు కరోనా నివారణకు బ్రహ్మాండంగా పనిచేస్తోంది. ఈ మందు తీసుకున్న వారు 2 రోజుల వ్యవధిలోనే కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 700 మందికి ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. రత్న బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ను, మా మిస్సెస్ రత్నారెడ్డి, రత్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్, వైస్ చైర్మన్. మా కంపెనీలో ఆయుర్వేద మందులు 100 రకాలు చేస్తాం. ఈ 100 రకాల్లో ఈ కరోనా వచ్చి పోయిన మార్చి సంవత్సరం 2020 మార్చి నుంచి కరోనా ఉధృతం ఉంది. అప్పటికే మా దగ్గర ఈ మందుల్లో 3 రకాల మందులు తీసుకొని కరోనా పేషెంట్కి ఉచితంగా ఇచ్చాం. దగ్గర 1000 మందికి ఉచితంగా ఇచ్చాం. ఆ మందు తీసుకున్న వాళ్ళు మాకు చాలా బాగుంది, అన్నీ తగ్గిపోయినాయి, 3 రోజుల్లోనే కరోనా రిలీవ్ అయిపోయింది, 24 గంటల్లో జ్వరం తగ్గిపోతూ ఉంది. అందుకని వాళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళు నోరు ద్వారా చెప్పిన దానివల్ల ఇప్పుడు డబ్బుతో 370 రూపాయలు ఇచ్చి కిట్లు కొనుక్కుంటూ ఉన్నారు. ఆ మందు పనిచేస్తూ ఉంది. ఆనందయ్య గారు 2 నెలల ముందు ఉచితంగా ఇచ్చిన మందు కూడా బాగా పనిచేస్తుందని చెప్పి మనం కూడా తయారు చేద్దాము, 10 మందికి హెల్ప్ చేద్దాము అని ఇప్పుడు పోయిన 5వ తేదీ శాంపుల్స్ తయారు చేశాం.
ఈ శాంపుల్స్ తయారు చేసి చాలా మందికి తీసుకున్నాం. 50 మంది తీసుకున్నారు. దాంట్లో 3 పాజిటివ్ పేషెంట్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి 2 రోజులు బాగా పోయి సార్ మాకు చాలా బాగుంది మందు అని చెప్పి రాతవలు ఇంకా మాకు ఇచ్చారు. వాళ్ళు ఊరు, పేరు, ఫోన్ నంబర్ అన్నీ ఉన్నాయి. అప్పుడు మాకు ధైర్యం ఇచ్చే పర్వాలేదు చేయొచ్చు అని చెప్పి ఈ వారం 500 మందికి చేసాం. 500 రేపటి నుంచి పంపిద్దాం అనుకుంటే ఈరోజు వచ్చేసారు పేషెంట్స్. వచ్చి ప్యాక్ చేసి అట్లా ఇస్తున్నాం. దీనివల్ల సత్ఫలితాలు ఉన్నాయి. ఆనంద గారి మందు బాగా పనిచేస్తుంది. ఈ కంటిలో వేసే చుక్కలు కూడాను మేము తయారు చేసి నేనే స్వయంగా వేసుకున్నాను. నాతో పాటు 4 రైతులు వస్తున్నారు. మాకు అందరికీ 94, 95 లెవెల్స్ ఉన్న ఆక్సిజన్ ఒకే ఒక 5 నిమిషాల్లో 100కి పెరిగిపోయింది. కాబట్టి ఈ మందులు పనిచేస్తాయని మాకు నమ్మకం ఉంది. అందుకని ఇప్పుడు ప్రజలకందరికీ ఉచితంగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాము. ఇప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు రోజు 500 నుంచి 1000 వరకు కిట్ ఉచితంగా ఇస్తాము. దాని తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఎక్స్టెండ్ చేస్తాం. మాకు ఒక్కటే ప్రాబ్లం, ఈ మందు మొక్కలు కొన్ని తాజాగా కావాలా, అవి కొన్ని బజార్లో దొరకవు. అందుకని చెప్పి పేషెంట్కి అందరికీ వేధింపులు ఒకరి ప్రాణాలను బలిగొన్నాయి. వీటిని తాళలేక కుప్పం మండలం వైపాల్యం పంచాయతీ పరిధిలోని చిన్నబొగ్గుపల్లిలో తీతగిరి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తీతగిరి కుమారుడు హరినాథ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు గందరగోళం సృష్టించారు. దీంతో తీతగిరి తన కుమారుడు హరినాథ్ను కుప్పంలోని కోవిడ్ కేంద్రానికి తీసుకుపోయి పరీక్షలు చేయించాడు. నెగిటివ్ అని తేలింది. దీంతో కుమారుణ్ణి వెంటబెట్టుకుని ఇంటికి చేరాడు. ఈ విషయం తెలియటంతో స్థానికులు ఆ కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. నెలపాటు గ్రామం వదిలిపెట్టి పోవాలంటూ గొడవ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తీతగిరి తన ఇంటిలోనే ఉరేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన 196, 197, 198లను తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. అనంతరం ఆయా సంఘాల నేతలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రకు వినతి పత్రాన్ని అందజేశారు. రద్దు చేయాలి, చెత్తపై వేయనున్న పన్నులను రద్దు చేయాలి, నీటిపై వేసే పన్నులను రద్దు చేయాలి, మురుగు వ్యర్థాల నిర్వహణ పన్నును ఉపసంహరించుకోవాలి, పన్ను పెంపుదల జీవాలను ఉపసంహరించుకోవాలి, పన్ను పెంపుదల జీవాలను 190 జీవాలను రద్దు చేయాలి. పన్నుల మీద పన్నులు వేసి ప్రజలపై పెద్ద భారం వేసి ఇవాళ ప్రజలను హింసించుకు తింటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే వెంటనే కూడా ఈ చెత్త పనులను ఉపసంహరించుకోవాలని, ప్రజల్ని కరోనా కష్టకాలంలో ఆదుకోవాలని తెలియజేస్తూ ఇవాళ అఖిలపక్షం ప్రజా సంఘాలు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సచివాలయాలు, మున్సిపాలిటీల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని మంత్రులు కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడి వెంటనే చెత్త పనులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఈ అఖిలపక్ష సమావేశానికి వచ్చిన మన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
లాక్డౌన్ నేపథ్యంలో నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ మానవత్వం చాటుకుంది. పట్టణంలోని దర్గామిట్టా దర్గాలో పేదలకు అన్నదానం చేసింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రమేష్ బాబు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. పట్టణానికి చెందిన గిరీష్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ కమల్నాథ్, ఉపాధ్యక్షుడు సుధాకర్ యాదవ్, రమేష్, సాయి, నవతేజ్, సాయి తేజ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ దర్గామిట్ట మొదల్కూరు రోడ్ సెంటర్కి చెందిన గిరీష్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ నెల్లూరు బారాషాహి దర్గా ప్రాంగణంలో నిరాశ్రయాలకు, యాచకులకు కనీసం 100 మందికి పైగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా గిరీష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన కాంట్రాక్టర్ ముందు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని, తను ఉన్న స్టేజీలో నుంచి ఇంకా మంచి స్టేజీకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కర్ఫ్యూ సమయంలో ఇలాంటి తన జన్మదినాన్ని కర్ఫ్యూ సమయాల్లో ఇలాంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిజంగా సంతోషకరం. తను 100 ఆయు ఆరోగ్యాలతో భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ్ళు ఉన్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో బీజేపీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఆ పార్టీ మండల ఇన్ఛార్జ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. మురళీ ఆచారిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీని కుప్ప నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తదనంతరం పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు యానాది కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. రామకుప్పం మండలం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మురళి, కార్యదర్శిగా ఎన్నికైన లోక్నాథ్ రెడ్డి తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం తీసుకున్నటువంటి వ్యక్తులు వారు రాబోయే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడాను వచ్చే రోజుల్లో మీకు వైసీపీకి టీడీపీకి విరుద్ధంగా మనం పనిచేసి ప్రతి ఇంటింటికి మనం పోయి వాళ్ళ ఓటర్లందరినీ కంప్లీట్గా పూర్తి వాళ్ళని మనవి చేసుకొని వాళ్ళంతా మనం ప్రతి ఇంటికి కంప్లీట్గా పూర్తిను పార్టీ విచారాలన్నీ కంప్లీట్గా పూర్తి చెప్పి వాళ్ళంతా పార్టీలో మనం చేర్చుకొని వాళ్ళ కష్ట సుఖాలందరినీ మనమందరూ కంప్లీట్గా పూర్తి పోయి మనం కృషి చేసి పార్టీని బలపడించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో నా సహోదరులందరూ చేరి మనమందరూ చేరి ఒక టీంగా నేనేమో పెద్దగా కాదు, నాకు జవాబుదారీ పెద్దగా ఉంది అంతేగాని నాకు ఏమి జవాబుదారీ ఇచ్చినారో ఆ జవాబుదారీ శిరసా వహించి మీ అందరి తరఫున నేను పనిచేస్తానని చెప్పేసి మీకు మరీ భారతీయ జనతా పార్టీకి జిందాబాద్.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా గెస్సికపల్లి గ్రామంలో గల కుప్పం రామలింగేశ్వర స్వామి ఆలయ భూములను సర్వే చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారి శివకుమార్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం సర్వేయర్లు, వీఆర్ఓలు, గ్రామ పెద్దల సమక్షంలో భూములను పరిశీలించామన్నారు. శివాచారి అనే వ్యక్తి పేరిట కొంత భూమి నమోదైనట్లు తేలిందన్నారు. దాని ఇచ్చింది ఎవరు, నాకు న్యాయం చేయాల్సింది మేము చేస్తాము. మీకు అవుట్ ఆఫ్ ది మీకు సంబంధం లేదని చెప్పినారు. గ్రామస్తులు తరపున చూపించాం. మళ్ళీ అవునా, జయంతి వాళ్ళు వచ్చింది కదా. అవును, జయంతి వాళ్ళు వచ్చింది. మీరు నాకు ఫోన్ చేసినాడు. అట్లా నేను వచ్చాడు, మీరు వెళ్ళిపోయింది మీరు. మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసినాము. 2008 అయిపోయినాయి. 2000 సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారు, 1000 తడవలు రిజిస్ట్రేషన్ అయినా కూడా దేవుడి పైన డాక్యుమెంట్ ఉంటే దానికి ఓనర్ దేవుడే, ఇవన్నీ చల్లదని కూడా చెప్పారు. గవర్నమెంట్ జీవో ఉంది, ఎన్ని జరిగిన రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ చల్లవనే జీవోనే ఉంది. ఇది తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళకి అసలు రైట్స్ లేదు, ట్రస్ట్ కూడా. అంటే ఈ ట్రస్ట్ అమ్మినారా? ఈ ట్రస్ట్ అది కూడా వస్తుందంటే మొత్తం భూమి ఎంత అంత మొత్తం అయితే అంత ఒకేసారి ఇచ్చేస్తాము. డాక్యుమెంట్ కుప్పం శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి చెందిన భూములను గ్రామ సచివాలయ సర్వే మరియు విఆర్ఓ గారు మరి గ్రామస్తులతో కలిసి పరిశీలించడం జరిగింది. కుప్పం శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి సంబంధించి 3 ఎకరాల 60 సెంట్లు ఈ గ్రామంలో ప్రస్తుతం మనం ఎంచుకున్నాము. ఇది మన రెవెన్యూ రికార్డు పరంగా కానీ, దేవస్థాన రికార్డు పరంగా కానీ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం పైన నమోదు కాబడినది. మరి 1Bని పరిశీలించగా చంగాచారి అనే అతను దీనిపైన 1B శివాచారి అతను 1B పన్ను తెలుచున్నది. సో వెంటనే ఈ సదరు రిజిస్ట్రేషన్ రద్దుపరచుటకు రిజిస్ట్రేషన్ దాని ఇచ్చింది ఎవరు, నాకు న్యాయం చేయాల్సింది మేము చేస్తాము. మీకు అవుట్ ఆఫ్ ది మీకు సంబంధం లేదని చెప్పినారు. గ్రామస్తులు తరపున చూపించాం. మళ్ళీ అవునా, జయంతి వాళ్ళు వచ్చింది కదా. అవును, జయంతి వాళ్ళు వచ్చింది. మీరు నాకు ఫోన్ చేసినాడు. అట్లా మీరు లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ బాబు వర్ధంతిని చిలకలూరుపేటలోని బాపూజీ వృద్ధాశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు భానుప్రసాద్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు త్యాగం ఎన్నటికీ మరోరానిదన్నారు. దేశ సరిహద్దుల్లో 14,000 మీటర్ల ఎత్తులో చైనాతో పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధుడంటూ కొనియాడారు. కార్యక్రమంలో లోక్ సత్తా నియోజకవర్గ కార్యదర్శి మురుకుపూడి ప్రసాద్, వృద్ధాశ్రమం అధ్యక్షులు ఆరాధ్యుల రామకృష్ణ, వృద్ధాశ్రమం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 14,000 మీటర్ల ఎత్తులో గడ్డగట్టేటువంటి చలిలో పహారా కాసేటువంటి సందర్భంలో చైనా కుయుక్తులతోటి దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ఎదుర్కొనేటువంటి క్రమంలో మరి కొద్దిమంది మన సైనికులు చనిపోయారు. ఆ పోరాటంలోనే సంతోష్ బాబు చనిపోవడం జరిగింది. మరి మనం ఈరోజు ఈ రకమైనటువంటి స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే మరి చుట్టూరు ఉన్నటువంటి అనేక దేశాల్లో కుయుక్తులు పన్నుతున్నా మన దేశం పట్ల మరి ఇటువైపు చూస్తే పాకిస్తాన్ కానీ, చైనా కానీ సరిహద్దుల్లో మన భద్రత కోసం మనలాంటి కుటుంబాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీలాగే మా పిల్లవాడు మంచి చదువు చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం వచ్చింది, మరి ఎంతో సాధించాలి, మరి ఎంతో కాలం కూడా జీవితకాలం కూడా జీవిస్తాడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి దేశం కోసం, రక్షణ కోసం వారు చనిపోవడం జరిగింది. అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కోసం చనిపోయినటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోకపోతే మనం చెప్పుకునే దేశభక్తికి అర్థం లేదు. ఇటీవల మనం చూస్తూ ఉంటే పెడద్రోణి సినిమా యాక్టర్లు జరిగినటువంటి పుట్టినరోజులు, సినిమా యాక్టర్లు జరిగినటువంటి సినిమా వార్షికోత్సవాలు పట్ల యువతకు శ్రద్ధ ఉంది. కాబట్టి నిజమైన హీరోయిజం అంటే ఏమిటి, నిజమైన హీరోయిజం ఎక్కడి నుంచి ఉంది, ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది. మనకి రైతు అన్నం పెడుతున్నాడంటే మరి నేలలో నుంచి రైతు అన్నాన్ని పండిస్తే ఇవాళ మనం తింటా ఉన్నాం. ఇవాళ కరోనా వస్తే
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని ఓ కుగ్రామంలో జన్మించిన రమావత్ చందు నాయక్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనా నేపథ్యంలో అనేక మందికి అన్నదానం చేశాడు. రాత్రనక పగలనక అన్నార్హుల కడుపు నింపుతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ చందు నాయక్. నేను సేవలాల్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. తమకు ఇచ్చిన హామీల సాధన కోసం హిందూపురం మున్సిపల్ కార్మికులు వినూత్న ఆందోళన నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పనిముట్లను చేతులతో పట్టుకొని డప్పు కొట్టుకుంటూ నల్ల జెండాలతో పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. R&B గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గతేడాది కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రకటించిన కేంద్రం కరోనాతో చనిపోతే 50 లక్షల బీమా ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటిదాకా అది ఎవరికీ అందలేదన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం చేయాలని చెప్పేసి నిన్న ఈరోజు నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. గురించింది కాబట్టి 2 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేయడం లేదు. ఈరోజు ప్రధానమంత్రి చెప్తున్నాడు, మరి నీళ్లు చల్లుకొని నెత్తిమిని వేసుకోవాలంటున్నాడు, చప్పట్లు కొట్టమంటున్నాడు. కరోనా వారియర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు. అంటే మున్సిపల్ కార్మికుల్ని, వైద్యులని, వైద్య సిబ్బందిని, పోలీసులతో వీళ్ళతో వెట్టి పని చేయించుకోవడం తప్ప వీళ్ళకు మాత్రం చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకోకుండా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. అటనే రాష్ట్ర ప్రభుత్వమైన స్పందించి మరి చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ మేము అధికారంలోకి వస్తేనే రెగ్యులర్ చేస్తామని చెప్పింది. 2 ఏళ్లు పూర్తి అవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్య 1 ఇంచు కూడా ముందుకు జరగలేదు. అందుకనే మేము ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రభుత్వం ఆప్కోస్ ని తీసుకొని వచ్చి అడ్డం పెట్టింది. ఆప్కోస్ అనే విధానం సరైనది కాదు. ఆప్కోస్ వెంటనే దాన్ని ఉపసంహరించుకొని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కనీసం అధికార వైసీపీ ఎంపిక చేసిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఆ పార్టీ వర్గాల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గవర్నర్ కోటలో ఎంపిక చేసిన బీసీ నేత ఆర్ రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ స్థానం ఖరారు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. కల్లో కూడా నేను ఎప్పుడు కనలేదు ఒక చట్టసభల్లోకి వెళ్తాను అనేసి, అంటే ఎమ్మెల్సీగా నేను ఒక చట్టసభల్లోకి వెళ్తాననేసి నా కల్లో కూడా ఊహించని నన్ను ఈరోజు మన
ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్, మన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మరియు నా గురువు మన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారు ఈరోజు నన్ను చట్టసభల్లో పంపించడం అనేది నా జన్మలో నేను కల్లో కూడా ఊహించింది ఈరోజు జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్గా చేశారు. మా నాన్నగారు చేశారు కాబట్టి నేను కూడా చేయాలి ఖచ్చితంగా. ప్రొద్దుటూరును నా కన్నతలతో సమానంగా చూస్తాను కాబట్టి మా నాన్నగారు చేశారు కాబట్టి నేను కూడా మున్సిపల్ చైర్మన్గా చేయాలని ఒక ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. కానీ ప్రొద్దుటూరు చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా 41 సీట్లకు 40 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి మున్సిపల్ కౌన్సిల్ ఫామ్ చేసింది. చరిత్రలో ఎప్పుడు జరగలేదు 40 సీట్లు గెలిచడం అనేది. కానీ చివరి నిమిషంలో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల నాకు కాకుండా మా పార్టీకి సంబంధించిన లక్ష్మీదేవి అక్కకు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా చరిత్ర సృష్టించడంలో మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు, మన సీఎం గారే సాటు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఫామ్ అయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ చాలామంది ఎన్ని మాట్లాడినారో ఏవేవి అన్నా కూడా నేను గట్టి నమ్మకంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన సీఎం గారు ఉన్నారు, నేను పార్టీని నమ్ముకొని ఉన్నాను, నాకు ఏ రోజుకైనా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఉండడం జరిగింది. కానీ అతి కొద్ది సమయంలో, అంటే కేవలము 3 నెలల కాలంలో నన్ను ఎమ్మెల్సీగా పంపించడం నేను అసలు కల్లో కూడా ఊహించలేదు. యాదవ్ సమాజ వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం గారు నిర్ణయించినప్పుడు మన ఎమ్మెల్యే గారు నన్ను రికమెండ్ చేసి మన ఎంపీ గారు దాన్ని ఆమోదించి సీఎం గారి దగ్గర నన్ను తీసుకెళ్ళి నాకు ఈ పదవి ఇప్పించడం అనేది వాళ్ళకు జన్మజన్మల నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈరోజు ఈ ఎమ్మెల్సీగా రావడానికి కారణము మన ప్రొద్దుటూరు ప్రజల ప్రేమ, అభిమానమే. మీకు అందరికీ పేరు పేరున మీ పాదాలకు నమస్సుమాంజలి. మనకందరికీ తెలిసిందే, కడప జిల్లా మనకు శాసన మండలి ఫామ్ అయ్యి 1958 నుంచి మన కడప జిల్లా నుంచి సుమారు 30 మంది ఎమ్మెల్సీలు ఈరోజు వరకు ఎన్నికయ్యారు. దాంట్లో 18 మంది మన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒక 6 మంది బలిజ మరియు బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఒక 6 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మానవత్వం చాటుకున్న బాపట్ల టీడీపీ నేత, వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ అందజేత. రత్న బయోటెక్ చైర్మన్ గంగిరెడ్డి ఔదార్యం, ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ. నూట 96, 197, 198 జీవోల రద్దుకు ప్రజా సంఘాల డిమాండ్. చిలకలూరుపేటలో ఆందోళన. రామకుప్పం మండల బీజేపీ నూతన కార్యవర్గం ఎంపిక, మండల అధ్యక్షుడిగా మురళి. గెస్సికాపల్లిలో రామలింగేశ్వర స్వామి ఆలయ భూముల సర్వే, కొంత భూమి శివారెడ్డి పేరిట నమోదైనట్లు గుర్తింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.